ఈచర్ మోటార్స్‌లో ఈ మూవ్ ఏదైతే వచ్చిందో అది జస్ట్ కేవలం బ్రేకౌట్ రోజు మాత్రమే రాలేదు. కొన్ని రోజుల క్రితమే మొదలైంది. క్వైట్‌గా, పేషెంట్‌గా. నేను చాట్ యూజ్ చేసి ఎక్స్‌ప్లోషన్ అయ్యే ముందే మనకు వార్నింగ్ ఎలా వచ్చిందో మీకు అర్థమయ్యేలా చెప్తాను. అండ్ ఈ వీడియోలో మనం ఒక సింపుల్ విషయం నేర్చుకుందాం. నో న్యూస్, నో రిజల్ట్స్, నో ఒపీనియన్స్. నేను ప్రైస్ అండ్ స్ట్రక్చర్‌ని యూజ్ చేసి అవి మనకి ఏం చెప్తున్నాయి అనేది డే చార్ట్ అండ్ 1 అవర్ చార్ట్ యూజ్ చేసి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో మీరు చార్ట్స్ చదవడం నేర్చుకుంటే గనక తర్వాత ఇంకెప్పుడు ఇట్లాంటి బ్రేకౌట్స్ మళ్ళీ చేస్ చేయరు. లెట్స్ బిగిన్. సో మనం ఫస్ట్ ఇక్కడ ఈచర్ మోటార్స్ డైలీ చార్ట్తో స్టార్ట్ చేద్దాం. ఈ చార్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఆల్ టైమ్ హై గురించి కాదు, ఇట్స్ ది రైజింగ్ ట్రెండ్ లైన్ హియర్. సో ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఇది మనం చూసినట్టయితే కనుక ఎవ్రీ మీనింగ్ఫుల్ డిప్ ఫర్ లాస్ట్ ఫ్యూ మంత్స్ ఇది ఇక్కడ ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేసి ప్రైస్ అక్కడ ఆగిపోయింది అనమాట. దీని అర్థం ఏంటి అంటే బయర్స్ అనేవాళ్ళు బాగా డిఫెండ్ చేస్తున్నారు అండ్ వాళ్ళు ఎమోషనల్గా రియాక్ట్ అవ్వట్లేదు ఈ టైంలో. సో ఇక్కడ మనం ఈ క్లోజ్గా ఈ క్యాండిల్ చూస్తే ఈ డిప్ ఎక్కడైతే వచ్చిందో ఈ మూమెంట్లో సెల్లర్స్ ఎక్స్పెక్ట్ చేశారు బ్రేక్ డౌన్ అయిందని చెప్పేసి. కానీ ఈ ట్రెండ్ లైన్ కింద ఎప్పుడైతే ప్రైస్ ట్రేడ్ చేయడం మొదలెట్టిందో విక్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ విక్ వచ్చింది బట్ ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్లో ప్రైస్ ట్రెండ్ లైన్ కింద ట్రేడ్ చేయడం స్టార్ట్ చేసినా కూడా దాన్ని నెక్స్ట్ డే ఇమీడియట్లీ బయర్స్ అనే వాళ్ళు ఎంటర్ అయ్యి ప్రైస్ మళ్ళీ ఫాస్ట్గా పైకి వచ్చేసింది ట్రెండ్ లైన్ దగ్గరికి. ఇక్కడ ప్రైస్ పైకి రావడం అంటే ఏంటి అర్థం, ఇక్కడ ఫాలో త్రూ క్యాండిల్ లేదు అండ్ దీన్ని మనం ఒక ఫెయిల్డ్ బ్రేక్ డౌన్గా కన్సిడర్ చేస్తాము. సో ఫెయిల్డ్ బ్రేక్ డౌన్స్ అయినప్పుడు మ్యాక్సిమం టైమ్స్లో ప్రైస్ చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో కాకపోతే ఇక్కడ ఏమైంది, ప్రైస్ ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చినా కూడాను మళ్ళీ కొన్ని రోజులు సైడ్ వేస్ అయింది. ఇక్కడ ఈ చిన్న చిన్న క్యాండిల్స్ మీరు ఏవైతే చూస్తూ ఉంటారో దీని అర్థం ఏంటి అంటే ఇక్కడ ఇది విక్స్, ఇక్కడ విక్స్ విక్ విక్ అంటే ఎవరైతే సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏదైతే క్వాంటిటీస్ అమ్మడానికి ట్రై చేస్తున్నారో అవన్నీ కంటిన్యూస్గా కొనడం జరుగుతుంది అనమాట. సో ఇది ఒక ర్యాండమ్ కాదు, ఇక్కడే దీన్ని అక్యుములేషన్ ఫేజ్ అంటారు. ఈ ఫేజ్లోనే బిగ్ ప్లేయర్స్ అనే వాళ్ళు వాళ్ళ పొజిషన్స్ బిల్డ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మనం ఈ 1 అవర్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ మనకు చిన్న రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఈ రెసిస్టెన్స్ దగ్గర రిజెక్షన్ ఉన్నా కూడాను ఈ రెడ్ క్యాండిల్స్ ఏవైతే చూస్తున్నారో మీరు ఇక్కడక్కడ సెల్లర్స్ అసలు కంటిన్యూస్గా ప్రైస్ని కిందకి పుష్ చేయలేకపోతున్నారు. అండ్ ఆల్సో ఈ క్యాండిల్స్కి రియల్ బాడీ అనేది లేదు, దీనికి వాల్యూమ్స్ లేవు. ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ చూసుకుంటే ఇది సెల్లింగ్ వచ్చినా కూడా ఇమీడియట్గా బయర్ స్టెప్ ఇన్ అయ్యి మళ్ళీ ప్రైస్ పైకి తీసుకెళ్లారు, మళ్ళీ అదే అయ్యింది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అదే నేను చెప్పింది, ప్రైస్ అనేది ఇక్కడ క్యాప్ అయింది, మల్టిపుల్ టైమ్స్ క్యాప్ అయినట్టు కనిపించిన ఈ రిజెక్షన్ అనేది అంత స్కేరీగా ఏం లేదు. అండ్ ఆల్సో ఇలా జరుగుతున్న కొద్దీ మనకు అర్థమయ్యేది ఏంటి అంటే సెల్లర్స్ అనే వాళ్ళు ప్రతిసారి ఇలా జరుగుతున్నప్పుడల్లా వాళ్ళు అటెంప్ట్ అనేది వీక్ అవుతూ వెళ్తుందన్నమాట. దీని తర్వాత ఏం జరిగింది, నెక్స్ట్ డే బూమ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో మనం 1 డే టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చూసుకుంటే ఇక్కడ 7600 లెవెల్ దగ్గర ప్రీవియస్ ఆల్ టైమ్ హై. సో మనకి గ్యాప్ అప్ అయి ఓపెన్ అయిన తర్వాత ఇట్ ఓపెన్ అట్ అరౌండ్ 7500 లెవెల్స్. బట్ ఇక్కడ నుంచి అసలు హెజిటేషన్ కానీ నెగోషియేషన్ కానీ ఇట్లా ఏం లేదు, డైరెక్ట్ ఓపెన్ అవుతూనే ఆ ప్రైస్ 7600 లెవెల్స్ క్రాస్ చేసుకొని కంఫర్టబుల్గా పైకి వెళ్ళిపోయి ఇక్కడ ట్రేడ్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఇది ఎలాంటి కేసెస్లో జరుగుతుంది అంటే సప్లై అనేది పూర్తిగా ఎగ్జాస్ట్ అయిపోయినప్పుడు మాత్రమే. అండ్ ఆల్సో మనం ఎప్పుడు కూడా ఇట్లాంటి క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఇంత గ్యాప్ అప్ అయిన తర్వాత పొజిషన్ ఎక్కడ ఎంటర్ చేయాలి అని చెప్పేసి ఆలోచించకూడదు. ఇట్స్ మోస్ట్లీ అబౌట్ మేనేజ్మెంట్. ఎందుకు అంటే చాలామంది ఆల్రెడీ వాళ్ళ పొజిషన్స్ బిల్డ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎగ్జిట్ చేయడం కోసం చూస్తుంటారు అనమాట, ప్రాఫిట్ బుక్ చేసుకుందామని చెప్పేసి. సో ఇక్కడ నుంచి మనం నోటీస్ చేస్తే కంటిన్యూస్గా ఈ లెవెల్ పైన అసలు రెసిస్టెన్స్ అనేది లేదు. ఇట్స్ ఓన్లీ అబౌట్ ప్యూర్ మూమెంటమ్ అండ్ సైకాలజీ. సో నేను ఇనిషియల్లీ ఏం ఎక్స్పెక్ట్ చేశాను అంటే ఈ 7600 లెవెల్ దగ్గర కొంచెం ఏమైనా ప్రాఫిట్ బుకింగ్ కానీ లైట్గా సెల్లింగ్ అనేది కనిపిస్తుందేమో అనుకున్నాను. అసలు ఆగకుండా కంటిన్యూస్గా పైకి వెళ్ళిపోయింది అనమాట. సో అండ్ ఆల్సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ 3 డేస్లో, లిటరలీ 3 డేస్లో ఆల్మోస్ట్ 11% మూవ్ ఇచ్చింది. అండ్ ఆల్సో ఇది ర్యాండమ్ కాదు, రీటైలర్స్ అనే వాళ్ళు కొనడం వల్ల వచ్చిన మూవ్ కూడా కాదు. ఎందుకు అంటే రీటైలర్స్ ఎవరైతే కొంటారో వాళ్ళ మూవ్స్ అన్ని నాయిజీగా అండ్ మ్యాక్సిమం రివర్సిబుల్ పాసిబిలిటీ ఉండేటట్టు ఉంటాయి. బట్ ఇదంతా క్లీన్గా డైరెక్షనల్గా ఉంది. సో ఈ టైంలో మనం దీన్ని డౌట్ చేయకూడదు అనమాట. క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే ట్రెండ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ. అండ్ ఆల్సో మనం చూసుకుంటే ఈ మూవ్ అనేది పీపుల్ ఎవరైతే పేషెంట్గా ఉన్నారో ఇక్కడ ఎంటర్ చేసి కూర్చొని వెయిట్ చేస్తున్నారో బ్రేక్అవుట్కి ముందు వాళ్ళందరికీ మంచిగా రివార్డ్ చేసింది. అండ్ ఆల్సో ఎవరైతే కొంచెం భయపడుతూ ఉండి తర్వాత చూద్దాం అనుకున్న వాళ్ళందరినీ పనిష్ చేసింది. వాళ్ళు ఏదైతే కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేశారో ఆ కన్ఫర్మేషన్ అనేది రాలేదు, ప్రైస్ డైరెక్ట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి పైకి వెళ్ళడం జరిగింది. సో మిస్ అయ్యి ఉంటుంది. అండ్ ఆల్సో
ఎవరైతే ఇక్కడ ట్రేడ్ ఎంటర్ చేశారో వాళ్ళు ఆల్మోస్ట్ నా ప్రకారం అయితే చాలా మంచి డబ్బులు సంపాదించుంటారు. అండ్ అదే విధంగా నేను ట్రాన్స్‌పరెన్సీ గురించి చెప్తున్నాను. నేను కూడా ఈ స్ట్రక్చర్ ట్రేడ్ చేశాను. అండ్ ఆల్సో రఫ్‌లీ 600+ పాయింట్స్ నేను క్యాప్చర్ చేశాను. ఇది నేను ఓన్లీ షేర్ చేయడానికి ఉద్దేశ్యం ఏంటి అంటే స్ట్రక్చర్ అనేది రియల్ టైమ్‌లో ఎట్లా మనకి అనుకూలంగా మారుతుంది అని చెప్పేసి మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. సో, ఈ ఎక్స్‌ప్లనేషన్, ఈ చార్ట్ ఇదంతా చూపించింది దేని గురించి అంటే ప్రిడిక్షన్ గురించి కాదు. ఈ చార్ట్ యొక్క రియల్ బిహేవియర్ మీకు అర్థం అవ్వాలని అండ్ ఆల్సో ఈ రియల్ బిహేవియర్ అనేది మీరు కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే గనుక మనం ఈ బ్రేక్‌ఔట్స్‌ని వీటిని చేసేయడం మానేసి వాటి గురించి వెయిట్ చేస్తూ మనం ప్రాపర్‌గా ట్రేడ్ చేయగలుగుతాం అనమాట. ఒకవేళ కనుక మీకు చార్ట్ ఓన్లీ మార్కెట్ అనాలిసిస్ కావాలి అంటే దిస్ ప్లేలిస్ట్ ఈస్ స్పెషల్లీ ఫర్ యూ. అండ్ ఆల్సో ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ చార్ట్. డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.